my channel guys, this is Niharika Telagareddy Vlogs and more information my channel lo untundi and I was so excited endukante ee roju home tour cheyabothunanu and don't forget to follow me on Instagram. Okay, idigondi na Kashi certificate Banaras University di Kuchipudi dance di and idi Gurum Parampara certificate, idi International Dance Council certificate, ఇది భద్రాచలం సర్టిఫికేట్ ఫ్రెండ్స్, ఇది విశాఖ ఉత్సవం, ఇది నేను కాంపిటీషన్ చేశాను, కూచిపూడి కాంపిటీషన్ డ్యాన్స్ అయింది. నా బాస్కెట్బాల్ స్పోర్ట్స్, అబాకస్ సిల్వర్ టాపర్ వచ్చింది నాకు, ఇదిగోండి అబాకస్ అండ్ బ్యాగ్ కూడా. అండ్ నాకు స్పోర్ట్స్లోని రీలే అండ్ షార్ట్ పుట్, ఇవన్నీ నా మెడల్స్. ఆగండి క్లియర్గా చూపిస్తాను. ఇది నా అబాకస్ది, ఇవన్నీ నా డాన్స్వి. ఇంకా చాలా ఉన్నాయి, లోపల ఉన్నాయి, ప్లేస్ సరిపో. ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ 4 మెడల్స్. ఇది అబాకస్ది, చెప్పాను కదా ఫ్రెండ్స్ సిల్వర్ మెడల్ వచ్చిందని ఇది. అండ్ ఇవన్నీ డాన్స్వి. ఇది నా కాశీది, నా విజయవాడది, ఇది షిరిడి, ఇది సింహాచలంది. అండ్ ఇది నేను ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంది ఫ్రెండ్స్. అండ్ ఇదిగోండి నేను విజయవాడకి వెళ్ళాను డ్యాన్స్ ప్రోగ్రామ్ చేయడానికి, కూచిపూడి డ్యాన్స్ ప్రోగ్రామ్. తిరుపతి వెళ్ళాను, కాశీ వెళ్ళాము, కాశీకి షిరిడి వెళ్ళాము, సింహాచలం వెళ్ళాము డ్యాన్స్ వేయడానికి కూచిపూడి. మేము భద్రాచలం వెళ్ళాము, కనక మహాలక్ష్మి గుడి వెళ్ళాము విశాఖపట్నము, సంపత్ వినాయకుడు టెంపుల్కి వెళ్ళాము విశాఖపట్నము. ఇవన్నీ ట్రోఫీస్ అక్కడ నేను అక్కడి నుంచి తెచ్చుకున్నవే. ఇదిగోండి ఇవి ఉన్నాయి. ఇంకా లోపల చాలా మెమోటోస్, అన్ని సర్టిఫికేట్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఇదిగోండి ఇది నేను ఎక్కువగా ఊగుతూ ఉంటాను ఈ ఏరియాలో, చాలా ఫేవరెట్. ఎప్పుడు ఖాళీ టైం వచ్చినా కూడా ఇక్కడే నేను ఊగుతూ ఉంటాను. అండ్ స్టడీస్ కూడా ఇక్కడ చదువుకుంటూ ఉంటాను. అండ్ ఓవరాల్గా అయితే మెయిన్గా ఇది చూడడానికి వస్తాను. ఈ లొకేషన్ ఎంత బాగుందో చూడండి, మమ్మీ చూపించింది. చూడండి ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్, నాకైతే చాలా నచ్చింది. అండ్ ఈ ప్లాంట్ కూడా నాకు చాలా ఫేవరెట్. చూడండి ఎంత బాగుంది కదా ఈ ప్లాంట్, చూడండి ఎంత బాగుంది కదా. ఇక్కడైతే ఫొటోస్ కానీ వీడియోస్ తీసుకునే కానీ మంచి లొకేషన్ ఉంటుంది. అండ్ చాలా చాలా ప్లేసెస్ అయితే లొకేషన్ మంచిగా ఉంటుంది, కానీ ఇక్కడైతే చాలా బాగుంది. ఇదిగోండి మనం కిచెన్కి వెళ్ళిపోతాము. స్మాల్ అయినా స్వీట్గా ఉంటుంది కిచెన్. చాలా స్మాల్గా ఉన్నా కూడా చాలా బాగుంటుంది కిచెన్. చూడండి మాకు 4 గ్యాస్ స్టవ్ చూడండి. అండ్ ఈ చిమ్లీ ఇవ్వండి మీకు చూపిస్తాను. యా చూడండి లైట్ కూడా వస్తుంది మనకి. చూడండి మమ్మీ అన్నీ పెట్టుకుంటారు కావాల్సిన ఐటమ్స్ అన్నీని. ఇది గ్రైండర్, మిక్సర్, ఆయిల్ కావాల్సిన అన్నీ పెట్టుకుంటారు. అండ్
ఇది మమ్మీ టీ చేయడానికి, ఐ మీన్ టీకి అల్లం కావాలి కదా, అప్పుడు ఇలా దంచుతుంటారు. కానీ చాలా నాయిస్ వస్తుంది. చూడండి, చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి దీంతోనే, కింద పడ్డది అనుకోండి చాలా డేంజర్. చూడండి ఇది, ఇవన్నీ అవే. ఇవన్నీ కబోర్డ్స్ సమ్మ అన్నీ పెట్టుకుంటారు మమ్మీ. ఇదిగోండి గైస్, ఇది రుబ్బడానికి గ్రైండర్. ఇదిగోండి మా వాషింగ్ మిషన్. ఇది మనకి ఇక్కడ డిటర్జెంట్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇది అన్ని ఫ్రూట్స్ పెట్టుకుంటూ ఉంటాము. డైనింగ్ హాల్కి వెళ్ళిపోతాం. అండ్ ఫస్ట్ డైనింగ్ హాల్ అనగానే ఫ్రిడ్జ్ గుర్తు వస్తుంది నాకైతే. ఎందుకంటే దీనికి 13 years కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే లైక్ మా మమ్మీ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కొన్నాం ఈ ఫ్రిడ్జ్. అండ్ ఇట్స్ వర్కింగ్ బెటర్, చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పటికి వచ్చి ఒకసారి కూడా ఏమీ అవ్వలేదు. అండ్ నాకైతే 13 రన్నింగ్, దీనికి 30 కంప్లీటెడ్. లైక్ వీఆర్ బెస్టెస్ట్ ఫ్రెండ్స్. చూడండి. అండ్ ఇదిగోండి, ఇక్కడైతే మాకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. కూర్చొని తినడానికి అయితే ఇక్కడ నాకు చాలా కంఫర్టబుల్గా ఇలాగా అనగానే బాగుంటుంది. డైనింగ్ టేబుల్ చూడండి, కంఫర్టబుల్గా ఉంటుంది తినడానికి ఇలాగా. అండ్ అసలు కుక్కరీ అండ్ ఇవన్నీ గ్లాస్, ఇవన్నీ కుక్కరీ చూడండి. ఈ కుక్కరీ చూడండి, మనం కూడా బాగా కనిపిస్తుంది దీంట్లోనే. అండ్ ఇవన్నీ ఎప్పుడైనా ఇది డైనింగ్ సెట్ చూడండి, చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం ఇవన్నీ. సాల్ట్కి పెప్పర్కి ఇవన్నీ యూస్ చేయొచ్చు, సాల్ట్కి పెప్పర్కి. అండ్ ఏమన్నా డిషెస్ చేసుకున్నప్పుడు దీంట్లో పెట్టుకోవచ్చు, బిర్యానీ కానీ ఏమన్నా సూప్స్కి ఇవి బాగా బాగుంటుంది. అండ్ చాలా బాగున్నాయి కదా. మనం వాషింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళిపోతాం. వాషింగ్ మిషన్ ఇదిగోండి, ఫస్ట్ మనం క్లీన్ చేసుకుందాము మన హ్యాండ్స్ని. కంప్లీట్గా క్లీన్ చేసుకోవాలి. అండ్ ఈ టైంలో అందరూ ప్లీజ్ వాష్ యువర్ హ్యాండ్స్ ప్రాపర్లీ. అండ్ ఇదిగోండి నా ఫిల్టర్, చాలా క్యూటెస్ట్ ఫిల్టర్. అండ్ దీనికి కూడా చూడండి ప్యూరిట్, చాలా బాగుంది కదా. వాటర్ చాలా హెవీగా వస్తుంది, మనకి ఫాస్ట్గా ఫిల్ అయిపోతుంది. సూపర్గా ఉంటుంది. ఇది చాలా ట్రెండింగ్ మోడల్. అండ్ క్యూట్గా బ్లాక్ వైట్ బాగా సూట్ అయింది దీనికి. చూడండి ఇక్కడ మనకి లెవెల్స్ అనేవి ఉంటుంది. ఫుల్ ఇదిగోండి, మనం ఇక్కడ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత ఫుల్ అయిన తర్వాత ఇక్కడ గ్రీన్ అనేది వస్తుంది. ఆన్ చేస్తాం చూడండి, ఆగండి, ఆన్ అయింది. ఇదిగోండి ఇప్పుడు ఫుల్గా లేదు. ఇదిగోండి, ఇప్పుడు ఫుల్గా లేదు, ఆఫ్ అంటే కొంచెం ఉంది అంతే, కొంచెం గ్యాప్ ఉంది. ఇప్పుడు మనం ఫిల్ అయిపోతే ఇక్కడ గ్రీన్ వచ్చేస్తుంది. ఇది చూడండి, ఇది కూడా చాలా బాగుంది కదా, క్యూట్గా. అండ్ ఇది నేను ఎప్పుడు ట్రై చేసినా కూడా అందదు, ఎందుకో చాలా హైలో ఉంటుంది. చూడండి ఆ ఫ్రూట్స్ ఎంత పెట్టుకున్నా కూడా అందదు. అండ్ నా ఫేవరెట్ ఫుడ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ నాకు చాలా ఫేవరెట్. అండ్ నెక్స్ట్ ఎగ్ కర్రీ కూడా నా ఫేవరెట్. వెజ్లో అయితే చూడాలి, ఇప్పుడు పన్నీర్ నా ఫేవరెట్ వెజ్లో అయితే. అండ్ చికెన్ అయితే నా ఎప్పుడు ఎవ్రీ సండే మాత్రం ఖచ్చితంగా తింటాను. ఎవ్రీ సండే ఎవ్రీ డే బిర్యానీ తింటాను ఎక్కువగా. ఐ లైక్ బిర్యానీ. అండ్ ఇంకేంటి, యా ఓవరాల్గా మనం
బెడ్రూమ్లోకి వెళ్ళిపోదామా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మా బాత్రూమ్ అండ్ దిస్ ఈస్ ద బెడ్రూమ్. నాకైతే చాలా నచ్చుతుంది చూడండి. మనకు ఒకవేళ ఒక టీ ఆర్ కాఫీ ఏదైనా పెట్టామనుకోండి, మనం ఇలా ఇలా కూర్చున్నా కూడా అది ఒలిగిపోదు. చాలా బాగుంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ చూడండి ఫస్ట్ ఇది బాగుంది కదా, మనకి ఫ్లవర్ బాగుంది. ఇక్కడ బాగా సూట్ కూడా ఏం చూసారు, ఇక్కడ ఫ్లవర్ వచ్చింది, ఇక్కడ ఫ్లవర్ వచ్చింది. అండ్ కలర్ కూడా చాలా బాగుంది చూడండి, వైట్ పింక్ చాలా సూపర్గా ఉంది కదా. అండ్ అండ్ ఇది బ్లాక్ రోజ్ వుడ్, ఇది చాలా బాగుంది చూసారు కదా. అంటే నేను పొట్లైనప్పుడు చేయించుకున్నాము అనుకున్నాము, చేయించాము. కానీ ఇప్పుడు నేను పుట్టిన తర్వాత వచ్చింది. వచ్చింది ఇది. అప్పుడు ఆర్డర్ ఇస్తే ఇప్పుడు వచ్చింది. నేను పుట్టిన తర్వాత చాలా ఇయర్స్ అయితే పట్టింది ఇది. అండ్ ఇది చూసారు ఎంత షైనీగా ఉందో. ఇప్పటి వరకు ఇదే మేము యూస్ చేస్తున్నాము. చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ దీన్ని మినిమం 7 మెంబర్స్ అయినా మోయాలి. చూడండి చాలా షైనీగా ఉంది కదా, నాకైతే చాలా బాగుంది. చూడండి ఎంత బాగుంది కదా, అవి డిజైన్స్ చూడండి. చాలా బాగుంది చూసారా డిజైన్స్ ఎలా ఉన్నాయో, చాలా షైనీగా ఉంది మనకి, చాలా బాగుంది. ఇది నాకు అనిపించింది చాలా సినిమాస్లో అలా చూసినప్పుడు, క్వీన్ అండ్ కింగ్ అలా ఉంటుంది కదా, సేమ్ అలాగే వాళ్ళు ఉంటాయి అలా అనిపించింది. అండ్ మీరు సీలింగ్ చూడండి చాలా బాగుంది కదా, నాకైతే సూపర్గా నచ్చింది. అండ్ చూడండి కర్టెన్స్ చాలా మ్యాచింగ్గా చేయించాము. చూడండి ఇక్కడ గోల్డ్ సమ్ ఎల్లోయిష్ తీసుకున్నాము. అండ్ ఇప్పుడైతే ఏసీ వేసాము, ఇదికి కూల్గా ఉండాలని. అండ్ చూడండి వెంకటేశ్వర స్వామి, ఇక్కడ పెద్ద వెంకటేశ్వర స్వామి పెట్టాము. ఇక్కడ మిర్రర్ అన్నమాట, దీని లోపల మనం ఏమైనా పెట్టుకోవచ్చు, వాల్యుబుల్ థింగ్స్ ఏమైనా ఉంటాయి కదా, అవన్నీ మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. కొన్ని పౌడర్స్ అన్నీ ఇక్కడ చేస్తూ ఉంటాము. అండ్ ఇదిగోండి ఓవరాల్ ఇది. అండ్ చాలా బాగుంది, పడుకోవడానికి కూడా చూడండి మీకు అయితే చాలా నీట్గా ఉంది. నేను ఒకదాన్ని ఇంత ప్లేస్ అంతా తీసేసుకుంటూ ఉంటాను. అండ్ ఇదిగోండి నాకు ఇది కలర్ కూడా చాలా బాగా సూట్ అయింది. దీన్ని చూడండి ఎంత బాగుందో కదా. అండ్ చూడండి ఇది బాగుంది కదా, మన పిక్చర్ చూడండి వుడ్తో చేశారు. చూసారా ఎలా సౌండ్ వస్తుందో, ఇలా అనగానే చాలా బాగుంది ఇది. అండ్ ఈ పెయింటింగ్ కూడా వుడ్తో చేశారు, ఇంకా కవర్ వేసాము రాధాకృష్ణుడు. అండ్ ఈ ప్లాంట్ చూడండి ఎంత బాగుంది కదా, ఇది ఆక్సిజన్ ప్లాంట్, మనకి ఆక్సిజన్ ఇస్తుంది. అండ్ దీనికి ఎక్కువ వాటర్ కూడా వేయక్కలేదు, ఓన్లీ 1 గ్లాస్ చిన్న గ్లాస్తో వాటర్ 2 వీక్స్ ఒకసారి వేస్తే చాలు, చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుంది కదా, ఇప్పటి వరకు ఇలాగుంది. అండ్ ఇప్పుడు మీ అందరికి ఒకటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. స్టార్ట్. ఇదిగోండి ఇది నేను ఫస్ట్ యూస్ చేశాను, నా ఫస్ట్ బ్యాగ్ ఇదే, ప్లే స్కూల్ బ్యాగ్. అండ్ ఇది అక్షర అభ్యాసానికి యూస్ చేశాను, అప్పుడే యూస్ చేశాను. అండ్ నెక్స్ట్ టైం నుంచి నార్మల్ స్లేట్ తీసుకున్నాను. అండ్ మా మమ్మీ డాడీ నాకు గుర్తుగా ఎగ్జామ్ పేపర్స్ అన్నీ దాచుకున్నారు, మీ అందరికీ చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇవన్నీ ఎగ్జామ్ పేపర్సే. ఇది మ్యాథ్స్ పేపర్. ఇవన్నీ అంటే అప్పుడు చేయించేవారు, క్రైమ్స్తోని అలాగా యాక్టివిటీస్లా చేయించేవారు. అండ్ ఫస్ట్ మీరు చూడండి ఎల్కేజీ అప్పుడు ఇది. ఇది యూకేజీ అప్పుడు ఫ్రెండ్స్. ఇదిగోండి ఇది యూకేజీది. ఇది సెకండ్ స్టాండర్డ్ ఫ్రెండ్స్.
ఇవన్నీ చేయించారు. అండ్ ఇవన్నీ ఎగ్జామ్ పేపర్స్ అవన్నీ ఇవే మా మమ్మీ డాడీ గుర్తుగా ఉంచుకున్నారు. ఈ బ్యాగ్లో అన్నీ పెట్టారు. చూడండి ఇవన్నీ అవే, మీకు చూపిస్తాను ఆగండి. చూడండి రాధాకృష్ణుడు చూసే కాటన్తో చేశారు. ఇది చాలా బాగుంది. ఇది శాండ్తో చేశారు, చాలా షైనీగా ఉంది మనకి. ఫస్ట్ స్టాండర్డ్ ఇది, ఎల్కేజీ. ఇది ఎల్కేజీది. చూడండి ఇవన్నీ ఎగ్జామ్ పేపర్స్, చాలా ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డ్ అన్నీ ఉన్నాయి. చూడండి ఆగండి, మీకు ఏ స్టాండర్డ్ అన్నీ చూపిస్తాను. If you like this video, give a big thumbs up and subscribe to my channel, guys. Oh, ఇది పెట్టాలి లోపల, ఓకేనా? Okay, thanks for the watching.